అవును. ఎవడు పవర్లో ఉంటే వాడి చేతికి వాడు ఎలా చెప్తే అట్లా రాస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు భయంతో రాశారు కేసీఆర్ కాదు. అవును. ఉమ్. ఇప్పుడు రేవంత్ ఉంటే ప్రేమతో రాస్తున్నారు. ఉమ్. కేసీఆర్ మీద కోపంతో కూడా రేవంత్ మీద ప్రేమ కాగటన్న అయ్యి ఉండొచ్చు, అలాగే అవును. రేవంత్ రెడ్డి ప్రేమగా చూసుకుంటుండటం వల్ల అవ్వచ్చు. ఉమ్. ఉమ్. రాసేస్తున్నారు స్టోరీలు. అంటే కాంగ్రెస్ మీద అభిమానమా, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఇది? రెండు అవ్వచ్చు. కాంగ్రెస్ మీద ఉండదు, రేవంత్ మీద. అదే ఇక్కడ అంటున్నా. ఉమ్. మెయిన్ ఇక్కడ ఉమ్. పాయింట్ ఏంటంటే మీడియా ఎప్పుడైతే గతి తప్పిందో సమాజానికి శాపంగా మారింది. మీడియా వాళ్ళకి తెలియదా అక్కడ జర్నలిస్టులకి ఎప్పుడు ఎంత పంట ఉండేది, ఇప్పుడు ఎంత పంట ఉండేది అనేది? ఉమ్. నువ్వు రోజు గూగుల్కి కొడితే వస్తుంది కదా, ఎక్కడికో ఎందుకు అప్పటి నివేదికలు ఏంటి ఇప్పుడు నివేదికలు ఏంటి అనేది ఒకసారి చూసుకు రాయలేవా నువ్వు? ఉమ్. ఎవడెందుకు రాయట్లేదు? తెలంగాణ వీర ఉద్యమకారుల దగ్గర నుంచి ఆ పార్టీకో ఈ పార్టీకో కొమ్ము కాస్తున్న యాజమాన్యాల కింద ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ఏం రాసినా ఎగిరాల మేనేజ్మెంట్ ఉమ్. అనుకూలంగా రాయడానికి అనుగుణమైన నివేదికలు తీసుకుంటున్నారు పాపం వాళ్ళ కర్మగా. అంటే ఒకటిసారి ఇప్పుడు ఈయన అన్న దాంట్లో ఇప్పుడు నిజంగా జోరాల దగ్గర కట్టి ఉంటే కనుక పోతిరెడ్డిపాడుకి కానీ లేదంటే ముచ్చుమరికి కానీ ఒక చుక్క కూడా నీళ్ళు ఎల్లుండేవి కాదు, 10 ఏళ్లలో ఇప్పుడు వాళ్ళకి భారీగా నీళ్లు తీసుకునే ఛాన్స్ కేసీఆరే ఇచ్చారు అనేది నిన్న ఆయన చేసిన ఆరోపణ. ఇది 2 రాష్ట్రాల మధ్య జరిగిందా, లేదంటే నిజంగా అక్కడే ఆపేసి ఉంటే ఇక్కడికి నీళ్ళు రాక ఆంధ్రప్రదేశ్ విలవెల్లాడేదా? ఏం చెప్తున్నారు ఆయన? ఇప్పుడు అతని గురించి ఒక్క మాట, ఆంధ్రాలో ఉన్న ఇరిగేషన్ మంత్రి కానీ